రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రజల్లో పారిశుద్ధ్యం పట్ల సంపూర్ణ అవగాహన తీసుకొచ్చేందుకు దోహదపడుతుందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థానిక బాబా మెట్టలోని దేవీ పార్కు వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవీ పార్కు ప్రాంతంలో ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ హితాన్ని విశదపరిచే విధంగా పలు రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఆయా స్టాళ్ల ఆవశ్యకతను మహిళలకు కమిషనర్ పల్లి నల్లనయ్య వివరించారు. అలాగే స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞను మహిళలతో చేయించారు. ఆ తర్వాత ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లి బాబామెట్ట ప్రధాన జంక్షన్లో మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ వివరాలతో కూడిన నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ పారిశుద్ధ్యానికై అనేక విధాల అవగాహన కార్యక్రమాలను చేపడుతుందని కమిషనర్ పల్లి నల్లనయ్య పేర్కొన్నారు. ఇవి మన ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా ఇవి ఇలాంటి మన ట్యూబ్లైట్ కాలిపోతాయి, లేకపోతే మన ప్లాస్టిక్ వేస్ట్ ఉంటాయి, తర్వాత ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటాయి, ఇవి ఇవన్నీ ఎన్ని రోజులు ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడో నెల ఒకసారి మేము కూలిపోయేటువంటి ఇది ప్రమాదకరమైన చెప్తారు అనుకోండి. 45 రోజులు నేను మర్చిపోతే 2 బిల్లులు కొనుక్కుంటే ఒక బిల్లు 80 లోపు ఒక బిల్లు ఇది చేయలేదు. అలాగే మన ఖాళీ పార్కుల్లోని వాటిలో కంపోస్ట్ అలా వస్తుంది. ఇప్పటి నుంచి అలవాటు పడాలి, ఈ క్షణం నుంచి అలవాటు పడాలి, మనం ఇంప్లిమెంట్ చేయాలి క్షేత్రస్థాయి. పాలక సంస్థలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేవీ పార్కులో తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త విభజనపై కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈరోజు అమలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఇళ్లలో ఉత్పత్తి అయిన ప్రతి చెత్త కూడా దాన్ని 3 రకాలుగా విడగొట్టాలి. ఒకటి తడి చెత్తగా, ఒకటి పొడి చెత్తగా, ఇంకోటి ప్రమాదకరమైన చెత్తగా. నగరపాలక సంస్థ ప్రతి ఇంటికి కూడా 3 రకాల బిన్స్ ఇవ్వడం జరిగింది. నీలం బిన్ను, ఎరుపు బిన్ను, ఆకుపచ్చ బిన్ను. ఆకుపచ్చ బిన్నులో తడి చెత్త వేయాలి, నీలం బిన్నులో పొడి చెత్త వేయాలి, ఎర్ర బిన్నులో ప్రమాదకరమైన చెత్త వేయాలి. మనం ఏం చేస్తున్నామంటే నగరపాలక సంస్థ ఇప్పటి వరకు ప్రతి ఇంటికి కూడా క్లాప్ వెహికల్ కానివ్వండి, పుష్పాట్ కానివ్వండి, ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు వెళ్ళి చెత్తని సేకరించడం జరుగుతుంది. కానీ మిక్స్డ్ వేస్ట్ కలెక్ట్ చేస్తాం. ఒక బిన్తో ఇస్తున్నారు, అది కలెక్ట్ చేసి మేము బండిలో వేసేస్తాం. ఇక మీదట ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే మనం కంపోస్ట్ యార్డ్కి తరలించడం లేదు, వెట్ వేస్ట్ ఏమీ మనం ప్రాసెస్ చేయట్లా. ఎందుకంటే జిందాల్ ఎనర్జీ ప్లాంట్కి మొత్తం మన దగ్గర ఉన్న 115 టన్నుల చెత్త, రోజువారీ చెత్తను కూడా తరలించడం జరుగుతుంది. కానీ రాబోయే రోజుల్లో ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ లేకుండా చేయడం కరెక్ట్ కాదని ఉద్దేశించి ఈ రోజు నుంచే మనం ప్రారంభించడం జరిగింది. ఇక మీదట ప్రతి కుటుంబం, ముఖ్యంగా ఆడవారు, వారందరూ స్త్రీలు, వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయిన చెత్తని కాలువల్లోని, రోడ్ల మీద, పక్కన ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ పడేయకుండా మేము ఇచ్చిన 3 బిన్నులు వేరే రకానికి ఉపయోగించకుండా కేవలం ఈ చెత్త వేయటానికి మాత్రమే ఉపయోగించి మా పారిశుద్ధ్య కార్మికులకి చెత్తని వేరు చేసి మాకు అందించవలసిందిగా కోరుతున్నాము. దీనివల్ల మన నగరం పరిశుభ్రంగానే ఉండడమే కాకుండా మనం తడి చెత్తతో కూడా ఇందాక చూపించినట్లుగా కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు. చెత్త భారం తగ్గించవచ్చు. మన ఇంటి దగ్గరే ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడే ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా చెత్త ఉత్పత్తి జరిగి తడి చెత్తని ఎరువు చేయటం. పొడి చెత్త ఉందనుకోండి, అది పనికొచ్చిన ఐటమ్స్ కూడా అమ్మేసవచ్చు. సపోజ్ కార్డ్బోర్డులు, ఇలా వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, ఇవన్నీ కూడా విడివిడిగా మనం దాచుకుంటే కొనుక్కుంటున్నారు.